అక్కయ్య ఇవాళ మోగిబాయిని చంపేస్తుంది. మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను ఈ వైపు నుంచి వస్తాను, వచ్చి ఈ పీట మీద కూర్చుంటాను. ఇంకా మహారాజు గంగాధర్రావు గారు ఈ పీట మీద. నేను నీ ప్రాణాలు తీసి నా చేతుల కళంకితో చేసుకోలేను మోతీబాయ్. పదా, లేదు, ఆయన ముందుకు తీసుకెళ్తాను. ఏమిటి దుస్సాహసం? ఈవిడ ఈ మోతీబాయ్ తనే తమరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఆంగ్లేయులతో చేతులు కలిపి నా మీద ప్రాణాంతకమైన దాడి చేయించింది. ఇప్పుడేమో జరగనున్న నల్ల దమయంతుల నాటకంలోని స్వయంవర ఘట్టంలో తమని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని పన్నాగం పన్నింది. అలా జరిగితే శాస్త్రానుసారంగా జరిగిన ఆ పెళ్లిని తమరు అంగీకరించక తప్పేది కాదు. లేదు హుజూర్, మమ్మల్ని క్షమించండి. రఘునాథ్ మహారాజా, ఈవిడ్ని వెంటనే బంధించండి. రేపు సూర్యోదయం కాక మునుపే ఈ దుష్టురాలిని ఉరి తీయండి. లేదు హుజూర్, మమ్మల్ని క్షమించండి. రఘునాథ్ ఈవిడ్ని వెంటనే బంధించండి. రేపు సూర్యోదయం కాక మునుపే ఈ దుష్టురాలిని ఉరి తీయండి. ఆవిడ్ని ఉరి తీయండి. వీల్లేదు. నేనలా మరణదండన పాలు చేస్తే అది ఏ విధంగానూ న్యాయం కానే కాదు. ఆ ఆంగ్లేయుల దుస్సంకల్పాలు నేను నెరవేరనివ్వబోను. ఆ గంగాధర్రావు చచ్చిపోగానే ఝాన్సీ సభలో నేనిలా క్యాప్ తీసి తమర్ని మహారాజా అని సంబోధించాలి. అందుకు నేను సిద్ధమే. నాటకంలో గంగాధర్రావు నల మహారాజుగా నటిస్తున్నాడు. అన్నయ్య గారు, నిన్ను ఈ దూర్తులు ఎలా బంధించగలిగారు? నేను నా చెల్లెలికి మాటిచ్చాను. నేను దోచుకున్న ధనమంతా నేను దాచిన చోటే ఉండిపోతుంది. ఎక్కడ దాచిపెట్టావు? ఈ కాగితంలో ఆ సొమ్ము తాలూకు వివరాలన్నీ ఉన్నాయి. వెళ్ళి ఆహారం తీసుకో. పదండి నాన్న. ఎక్కడికి తల్లి? నాటకం చూడ్డానికి. చూడమ్మా, నువ్విప్పుడు కాబోయే మహారాణివి. పెళ్ళైపోయిన తర్వాత నువ్వు నీ భర్తతో అది పాటు... కాదు నాన్న, కేవలం స్వయంవరమే జరుగుతోంది. అది జరిగినప్పుడు... వద్దు తల్లి, ప్రస్తుతం నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. తెలిసిందా? దేవుడా, ఇక ఆ స్వయంవరం జరిగిపోతుంది. ఎలా ఆపాలి? ప్రేక్షకులు గంగాధర్రావు మహారాజు గారి మీద, మోతీబాయి గారి మీద పూలవర్షం కురిపించాలన్నారు. ఇది కేవలం నాటకమే కదా. ఆ నలదమయంతుల మీద నాటకంలోని పాత్రధారులు పూలవర్షం కురిపిస్తారు. మేము కేవలం ప్రేక్షకులమే కదా. కానీ మోతీబాయి గారు మాకు ఇలాగే ఆజ్ఞాపించారు రాణిగారు. ప్రణామాలు. తమరు మొత్తం ఎంతమంది వచ్చారు?